స్థిరపరచండి. ప్రతి ఉదయం మీరు బలపరచున్నాయన నీ స్తోత్రాలు తండ్రి. ప్రభు నాయన వాక్యము వింటూ విడిచిపెట్టడం కాదు, కానీ వినిన వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవడానికి చేయండి ఆయన. ప్రజలు మీరు ఈ దినాల్లో చూస్తే తండ్రి నా ప్రభు నాయన అయా గాలి లాంటి వరద లాంటివి తండ్రి, ఉప్పుల లాంటి సమస్యలు వచ్చిన ప్రభు చెక్కు చెదరకుండా నువ్వు నీ రెక్కల నీడలో భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. దయగలిగిన దేవవాక్యమైన ప్రతి బిడ్డలు కూడా ప్రభు ఆత్మీయంగా బలపరచుంది నాయన. కృపలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా దేశంలో కూడా తండ్రి శాంతి నెమ్మదినివ్వండి తండ్రి. ఇంకా తండ్రి ఆయన కావాల్సినటువంటి నీ భక్తులను తండ్రి మీరు ఆదరించే దేవుడై ఉన్నారు ప్రభు, నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి నాయన మా దేశం అంతట్లో నీకు ప్రావరింప చేయండి. మా దేశం తండ్రి ఆశీర్వదించి అభివృద్ధి చేయని ఆయన. అలాగే మా గ్రామాలు ఉన్నాయి తండ్రి, అనేక మంది తండ్రి ప్రజలు ఇంకా ఆశీర్వదించబడినట్లుగా చేయని ఆయన. ప్రతి ఒక్కరు గుర్తిరిగి రక్షింపబడి కృప దయచేయండి. దయగలిగిన దేవ రాత్రి వేళలో ప్రభునందు ప్రయాసరార్థం కాదు కనుక నీ బిడ్డలు ఎంతమంది ప్రయాసపడి వచ్చారో అంతమందికి తగిన ప్రతి ఫలము మీరు అనుగ్రహించే దేవుడు నాయన. ఇంకెంతమంది రాత్రి రాలేకున్నారో ప్రభు, అట్టి వారు మరొకసారి తండ్రి నాయన పోగొట్టుకోకుండా తండ్రి ఆత్మీయులుగా బలపరచబడిన వారై తండ్రి నీ సన్నిధికి వచ్చి నీ మాటలు వినడానికి సహాయం చేయండి. కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని రేపటికి ప్రతి బిడ్డలు మీరు సిద్ధపరుచున్నాయన. రేపు జరగబోయే ఆరాధనలన్నీ కూడా విజయవంతంగా జరిగించండి. ప్రతి బిడ్డలు కూడా ప్రభు నేను ప్రొద్దునే ఆరాధనకు వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలనే ఆసక్తి ప్రతి బిడ్డల్లో మీరు కలిగించండి. అలాగే లోకములో తండ్రి దుష్టుడు ఓ ప్రభు అనేక మంది మనస్సును బాధ చేస్తూ ఓ ప్రభుని సరిదికి రానివ్వకుండా చేస్తూ ఉన్నాడు. అట్టి వాడిని మీరు గర్దించండి. ప్రతి బిడ్డను మీరు నడిపించి వారు దీవించబడేటట్లుగా మీ ఆత్మ కార్యాలను జరిగించిన ఆయన కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని సమస్త మద్దతులో మీరు తోడయుండి నడిపించమని. అలాగే తండ్రి సర్వలోకములో ఉన్నటువంటి తండ్రి సేవకులందరి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ప్రతి బిడ్డని కూడా మీరు దర్శించండి, కృపలో మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే రేపటికి తండ్రి మీరు సిద్ధపరుస్తూ ఉండగా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాల దర్శనం ద్వారా మీరు మాట్లాడుతున్నాయన అనేక మంది అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఆశపడిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు అయ్యా. ఎంతమంది బిడ్డలు ఆశ కలిగి ఉన్నారో తృప్తిపరచండి నాయన. వారి హృదయాల్లో మీ వాక్యాన్ని నింపండి ప్రభువ, మీ మాటలు వారి హృదయాలలో నింపండి ప్రభువ. కృపలో మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యో ఎంతో మంది నాయన ఈ సత్య మార్గమును కనుగొనలేక తండ్రి ప్రభువ అయ్యా అయ్యాలాగుంటున్నట్టు వాళ్ళందరికీ కూడా మీ మార్గాన్ని మీరు తెలియచేయండి ఆయన. కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని మా ముందు చూడనటువంటి తండ్రి పరుగు పందెములో ఓ ప్రభు ఓపికతో మేము ముందుకు పరిగెత్తవాలిగా చేయండి నాయన. కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి అనేక మంది బిడ్డలు కూడా మీరు ఆదరించమని రేపటికి ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరిచి ఎంతైనా మీ దీవెన ఆశీర్వాదంలో మెండుగా ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించమని కృపలో మీరు జ్ఞాపకం చేసుకోమని మన ప్రభువు మన రక్షకుడైన యేసయ్య ఘనమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం.